దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. బైబిలు పఠనము 2వ సమూయేలు 9వ అధ్యాయము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించియున్నాడా అని అతనిని అడుగగా సీబా, యోనాతానుకు కుంటికాళ్ళ గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడినైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడినగు నేను ఎంతటి వాడును అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనముకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలినవాడవగు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడినైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను. వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి.